మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ అలాగే బాగుజోల గ్రామానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే మాత్రం పర్యటనలో భాగంగా ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా గిరిజన ప్రాంత వాసులు అడుగుబిడ్డలు పడుతున్న కష్టాలను ఆయన స్వయంగా ఎన్నికల ముందు ఏదైతే ఇచ్చారో హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గిరిజనుల యొక్క సమస్యలను నా వంతుగా నేను తీర్చడానికి ముందుకు వెళ్తున్నాను అంటూ కూడా జనసేనాని అయితే ఈరోజు వచ్చారని చెప్పుకోవచ్చు. సో మొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి వచ్చారు. గిరిజనుల యొక్క కష్టాలన్నింటి కూడా మనం చూడొచ్చు. హెవీ రైన్ఫాల్ ని సైతం లెక్క చేయకుండా ఆయన గిరిజనుల అడవి బిడ్డలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వారి యొక్క సమస్యలను విన్నారు. సో ఈ సమస్యలు విన్న తర్వాత ఆయన కొన్ని హామీలను కూడా ఇచ్చారు. సో ఎలాంటి హామీలను ఇచ్చారు, గిరిజనులు పడుతున్న కష్టాలపై మాట్లాడేందుకు గిరిజన నాయకులు కూడా ఉన్నారు మన ముందు. సార్ నమస్తే అండి. డిప్యూటీ సీఎం హోదాలో ఈరోజు కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చారు. సో ఇక్కడ పడుతున్న గిరిజనుల కష్టాలన్నింటినీ కూడా ఆయన చూశారు, గతంలో చూశారు. ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో అవన్నీ నెరవేర్చే దిశగా వస్తున్నానంటూ ఈరోజు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేశారు. సో ఈరోజు ముఖ్యంగా ముఖాముఖి కార్యక్రమంలో జనసేన అధినేత అయినటువంటి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఏం ఇచ్చారండి, ఎలాంటి హామీలు ఇచ్చారు? నా పేరు చీదరపు నాగేశ్వరరావు అండి. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మా గిరిజన ప్రాంతానికి విచ్చేసినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. మెయిన్ ఏంటంటే అభివృద్ధి ఉంటేనే మనకి ఈ కొండ ప్రాంతంలో మాకు రోడ్డు మార్గాలు ఉంటేనే మాకు మేము పండించే పంట కానీ మా అనారోగ్యంతో ఉంటే దానికి సౌకర్యం అనేది రోడ్డు మార్గం ఉంటుంది. రోడ్డు మార్గం లేనిది అడవిలో ఉన్నట్టే ఏ సరుకు కూడా తీసుకెళ్ళి గిట్టుబాటు ధర అమ్ముకోలేకపోతున్నాము. కనుక ఈ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మా గిరిజన ప్రాంతంలో పనసభద్ర పంచాయతీ బాగుజుల గ్రామానికి విచ్చేసినందుకు మాకు సంక్రాంతి అనేది ముందుగా వచ్చేసింది. మేము సంక్రాంతి ఈరోజు మాకు సంక్రాంతి పండుగ రోజు జరుపుకున్నట్టుగా ఉంది. డిప్యూటీ సీఎం గారు డైరెక్ట్గా వచ్చి ఈ ప్రాంతంలో ఈ 10-15 ఇళ్ళలో ఉన్న ఈ గ్రామానికి విచ్చేసి ఇంత అభివృద్ధి కార్యక్రమం మా దగ్గరలో ఉండే మా సేదొక బాధల్ని, మా గిరిజనలో ఉన్న బాధల్ని అన్నీ దగ్గర నుండి ప్రవేశించి గిరిజన అంటే ఎలాగుంటారు, ఎటువంటి పాకల్లో ఉన్నారు, ఎటువంటి గూడెల్లో ఉన్నారు అని దగ్గరుండి సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మాకు ఎంతో అతనికి దగ్గర రుణపడి ఉంటాము. కానీ ఇంకొకటి మేడం గారు ఏంటంటే మనకి అభివృద్ధి రోడ్లతో పాటు మా ప్రాంతంలో విద్య అనేది చాలా వెనకబడి ఉంది. విద్యావంతులు ప్రతి గ్రామాల్లోనే ప్రతి ఇంట్లోనూ ఒక విద్యావంతులు ఉంటే మనకి విద్యతో ఈరోజు అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది. కనుక మనకి ఈ రోడ్డు మార్గాలు బాగా వేసినట్లయితే కంపల్సరీగా విద్యాభివృద్ధికి కూడా మనకి బాగా దోహదపడుతుంది. కనుక వైద్య అనేది ఈ రోజుల్లోన ప్రపంచ దేశాల్లో పోరాడుతున్న ఈ రోజుల్లోన విద్య అనేది చాలా ప్రాధాన్యత ఉంది. మాకు కూడా మా పనసభద్ర పంచాయతీలో ఒక పిహెచ్, ఒక రోడ్డు మార్గంలో వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. అడారిగడ్డ ఉంది, దానిపై బ్రిడ్జి ఒకటి, పిహెచ్ ఒకటి నిర్మించినట్లయితే మాకు మంచి మోడల్ స్కూల్ లాంటిది మా పంచాయతీకి ఈ ప్రత్యేకంగా మా గిరిజనులకు ఏర్పాటు చేసినట్లయితే మాకు ఇంకా ఈ పవన్ కళ్యాణ్కి రుణపడి ఉంటామని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. మీరంతా కూడా యూత్ ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఏళ్ళుగా పడుతున్న కష్టాలను కూడా చూస్తున్నారు. అనేక మంది విద్యకు కూడా దూరం అవుతున్నారు. బికాస్ ఆఫ్ రోడ్స్ ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేక వస్తున్న దారిలో కూడా చూసాం, వాగులు వంకలు పొర్లుతున్నాయి అంటున్నారు కదా. సో కాస్త వర్షం ఎక్కువైనా సరే వాగంతా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు వాళ్ళు అటు వెళ్ళలేని పరిస్థితి, అటు వాళ్ళు ఇటు రాలేని. సో అవన్నీ పరిస్థితులు అంటే బికాస్ ఈ పరిస్థితుల్ని చూసిన తర్వాత డిప్యూటీ సీఎం మీకు ఇచ్చిన హామీ ఏ విధంగా ఉంది? డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీ అయితే చాలా బాగుందండి. ఇప్పటివరకు ఏ సీఎం కానీ ఎమ్మెల్యే కానీ ఇంత సాహసం చేయలేదు. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చి ఈ లక్షలేట్ల ఏరియాలోకి వచ్చి ఎవరు కూడా ఇంత ధైర్యంగా వచ్చి తిరగలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి తిరిగారు ఇక్కడ. అదంతా బాగానే ఉందండి. మేము కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఒక దాంట్లో ఇబ్బంది పడుతున్నాం. మాది ఏజెన్సీ ప్రాంతం అని చాలా మందికి తెలుసు. బట్ మాకు ఏజెన్సీ అనేది సర్టిఫికేట్ రూపంలో కానీ దేంట్లో రూపంగా ఇవ్వట్లేదు. అది ఏజెన్సీ అనేది మద్రాస్ చట్టంలో ఉన్నప్పుడు దాన్ని అమలు చేశారు, కానీ అది ఇంకా ఆన్లైన్లో చేయలేదు. చాలామంది ప్రజలు యూత్ యువకులు చాలామంది ఎంబీఏలు, బీఈడీలు
గిరిజనులు చాలా కష్టపడి కొండపై నుంచి కిందకి దిగి చాలా మంది చదువుకొని కష్టపడి ఉన్నారు. బట్ వాళ్ళకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వెళ్దామంటే మేము ప్లేన్ ఏరియాలతో పోటీ పడలేం. మాకంత చదువుకున్నాం కానీ మాకంత వాళ్ళకి మాకు చాలా తేడా ఉంటుంది. సరే చిన్నది మార్కులు వచ్చి బాగా అక్కడికి వెళ్ళాము అంటే ఏజెన్సీ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఆ సర్టిఫికేట్ మాకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా మాకు వాళ్ళు ఇవ్వడం లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీనికి కూడా దృష్టికి తీసుకుని వెళ్ళి మాకు స్పందించి మంచి అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం. సో కూటమి నేత అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ముందు వీరందరూ కూడా అభ్యర్థనలు విన్నవించుకున్నారు. మాకు సరైన సర్టిఫికేట్స్ లేవు, మాకు సరైన సదుపాయాలు లేకు, ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్న మాకు సరైన వసతులు కూడా లేకపోవడం వల్ల చాలా వాటికి విద్యకి వైద్యానికి దూరం అవుతున్నాము. సో ఇవన్నీ కూడా మాకు ప్రాబ్లం సొల్యూషన్ కల్పించినట్టయితే మరింత ముందుకు వెళ్తాం మేము కూడా. సో మరి ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా గిరిజన గ్రామం. మహా అయితే ఒక 10-15 ఇళ్ళు ఉంటాయేమో మనం ఇప్పుడు ఉంటున్న ప్రాంతంలో. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యటనకి వచ్చారో ఆ ప్రాంతం అంతా కూడా మాక్సిమం ఒక 5 నుండి ఒక 8 ఇల్లులు మాత్రం ఉంటాయి. ఇంకా హిల్ టాప్ ఏరియాలో కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా ప్రధాన సమస్య డోలీల మూత. గర్భిణీ స్త్రీలకు సంబంధించి డోలీల మూత, ప్రసవ వేదన పంటి బిగున పట్టుకొని మహిళలు ప్రసవించి అంటే దారి మధ్యలోనే డోలీల్లోనే ప్రసవించిన చాలా సంఘటనలు చూసాం. అదే కాక హెల్త్ ఇష్యూస్ కారణంగా సరైన రహదారి సదుపాయాలు లేక మధ్యలోనే మృత్యువాత పడిన సంఘటనలు కూడా చూసాం. ఇవన్నీ చూసిన జనసేన అధినేత అనేటువంటి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు ముందు గతంలో జరిగిన అనుభవాలన్నిటి కూడా ఒక సొల్యూషన్ నేను చూడాలి, వీళ్ళకి నేను ఒక హామీని ఇస్తాను, ఒక ధైర్యాన్ని ఇస్తాను అంటూ డోలీ మోత లేని ఆంధ్రప్రదేశ్గా చూడాలని సంకల్పంతో ఈ రోజైతే ఇక్కడికి వచ్చారు. సో ముఖ్యంగా మహిళలతో మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ పడుతున్న కష్టాల్లో అంటే పురుషుల యువత అంతా ఒకెత్తి అయితే మెయిన్ మహిళలు, వారికి తెలుసు హెల్త్ పరంగా పిల్లలకి బాగోపోయినా వాళ్ళకి హెల్త్ పరంగా ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమ్మ చెప్పండి, గతంలో అంటే ఎప్పటి నుండో కూడా మీ అడవి బిడ్డల సమస్యలు బాధలు వర్ణానితీతం. డోలీ మోతలు కావచ్చు, లేదంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయితే ఒక అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి చూస్తున్నాం. నా కాల్ పెట్టడానికి కూడా ఒక చినుకు పడిందంటే చిత్తడి వాతావరణంగా ఉంది. సో ఈరోజు డిప్యూటీ సీఎం వచ్చిన తర్వాత మీకు ఎలాంటి హామీని ఇచ్చారు? మాకైతే రోడ్ చేస్తామని అన్నారు మేడం. అయితే శంకుస్థాపన ఈరోజు చేశారు మేడం. ఖచ్చితంగా చేస్తారు, అవుతుందని మేము ఇకపై నుంచి మాకు అలాంటి కష్టాలు అలాంటి చావు వాత లాంటివి వినవని మేమైతే కోరుకుంటున్నాం మేడం. సరే, అంటే గతంలో ఏదైతే ఇప్పుడు వచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీకు హామీ ఇచ్చాడు, ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ ఉండే సమస్య ఏంటి? ఒక లేడీగా కొన్ని మనం అంటే చాలా దూర భారాలు వెళ్ళి ఒక పర్సనల్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చాలా దూరం వెళ్లాల్సిన పరిస్థితి. సో ఇక్కడ పడుతున్న మీ కష్టాలని ఏ విధంగా విన్నవించుకుంటారు? అంటే ఇక్కడ దగ్గరలోనే బ్రిడ్జి లేదు మేడం. ఒకవేళ అటు వెళ్ళామనుకో ఇటు రాలేము మేడం, చాలా పెద్ద ఏరు వస్తుంది. ఆ ఏరుకు బలైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మేడం. ఒకవేళ అటు వెళ్తే ఇటు రాలేము, ఇటు ఉంటే అటు వెళ్ళలేము మేడం, అంత దారుణంగా ఉంటుంది మేడం. అందుకుతో రోడ్ లేకపోవడం వల్ల డోలీల మోతతో తీసుకుని మధ్య దారిలోన మరి పురిటి నొప్పులు పడి ఆ లేడీ ఎంత ఇబ్బంది పడి, మనము ఒక ఆడపిల్లలమే కాబట్టి మనకి ఆ బాధ తెలుస్తుంది మేడం. అంత కష్టపడి మరి ఇన్ని సంవత్సరాలు ఇలా కొనసాగిపోయింది మేడం. సో అంటే గతంలో అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా మీ ఏరియాకు వచ్చి ఇలా మీ సమస్యలపై దృష్టి సారించి మీకు ఒక సొల్యూషన్ చూపించారా గతంలో ఎప్పుడైనా? ఇంతవరకు అయితే అలా జరగలేదు మేడం. అయితే రోడ్డు చేస్తాం అనుకొని అక్కడ పంచాయతీలో మాట్లాడి వెళ్ళిపోయారు, కానీ ఇంత ఇల్టా పేరు ఈ పైకి అయితే ఇంకెవరు రాలేదు మేడం. సార్ వచ్చారు మేడం. ఎలా అనిపించింది? మొదటిసారిగా ఆయన హోదాలో వచ్చారు, డిప్యూటీ సీఎం హోదాలో వచ్చారు, మీ అందరితో కూడా ఒక సొంత మనిషిలా మాట్లాడారు, మీ కష్ట సుఖాలు తెలుసుకున్నారు. సో మీరు కూడా ఒక అన్నదమ్ముడుగా, మీ నాయకుడిగా మీ కష్టాలన్నీ కూడా ఆయనతో చెప్పుకున్నారు. ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ఎవరో మా దగ్గర బంధువుకు చెప్పుకున్నంత హ్యాపీగా ఉంది మేడం. అయితే కన్ఫామ్ గా అతను చెప్పిన మాట ప్రకారం మేము చెప్పిన కష్టాల ప్రకారం అతను డెఫినెట్ గా చేస్తాడనే నమ్మకం అయితే మాకు కలిగింది మేడం. అలానే కొంతమంది యువకులు కూడా ఆయన గురించి, ఆయన రాక కోసం చాలా సేపటి నుండి, ముఖ్యంగా హిల్ టాప్ ఏరియా మనం చూడొచ్చు, దుగ్గేర్ నుండి దాదాపు 8 కిలోమీటర్లు ఉంటుంది, పైకి నడుస్తూనే వచ్చారు ఆయన చూడడానికి. సో ఆయన్ని చూసిన తర్వాత, ఆయనతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడిన తర్వాత వాళ్ళ యొక్క హ్యాపీయెస్ట్ మూమెంట్ కూడా మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుండి చూశారు,
ఒక డిప్యూటీ సీఎంగా ఆయన అంటే అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసిన తర్వాత మీతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే ఏ అంశాల్ని ప్రస్తావించారు? ముఖ్యంగా మా ఉప ముఖ్యమంత్రి గారికి శిరస్సు పాదాంజలి చేస్తున్నాను. ఈరోజు మేము అనుకోలేదు, వచ్చిన ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కరు పలకరించి వచ్చినందుకు పవన్ కళ్యాణ్కి చాలా సంతోషంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా తను అక్కడి నుంచి వచ్చి పాదాలు చెప్పులు విడిచి పాదాలు తెల్లడం అంటే అదొక ఎత్తు అయిపోయింది. ఈ జనాలు దీనికి ఇంత వర్షం కాడు కూడా మన పోలీసు వారు మీడియా వారు నిజంగా ఇది అసలు మేము తట్టుకోలేము. చరిత్రలో అది ఫస్ట్ ఇదివరకు ప్రభుత్వము వాటి గురించి మనం చెప్పుకోకూడదు, కానీ ఈ ప్రభుత్వం ఇదివరకు చేస్తున్న పనులకున్నా చాలా సంతోషంగా ఉంది మేడం. ఇది ఎన్ని జనములు ఎత్తినా చెప్పలేము. 9 కిలోమీటర్ల దూరం. వాటి కోసం ప్రత్యేకించి అసలు ఇది 3 రోజులతో క్లియర్ చేశారు. వస్తున్నారట, అసలు మేము నమ్మలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రికి రావడం అంటే అది ఊహించుకోలేదు. కానీ వెంటనే మన మేడం గారు, మన గిరిజన శాఖ మంత్రి గారు నిజంగా దగ్గరుండి ఇవన్నీ పని చేయించి మన మండల స్థాయిలో మన వేణన్య దగ్గరుండి అన్ని చేశారంటే నిజంగా అందులో వచ్చి ప్రతి మహిళలు పలకరించి, మెయిన్ మహిళలు అంటేనే ప్రాణం. చెప్తున్నా మన వైఎస్ వలసలో ఉన్న సెంటర్లో 2 చోట్ల ఆపారు. వాళ్ళని చూసి చాలా హ్యాపీ. వాళ్ళైతే ఎంత గెంతులు వేశారంటే అది తట్టుకోలేకపోయినారు. ఇలాగా మాకు పవన్ కళ్యాణ్ జీవితాంతం రుణపడి ఉంటాం. మన సంతోషంగా హ్యాపీగా ఇక్కడ నుంచి మాకు మరి ఈ గిరిజన ఈ గ్రామంకి రావడానికి నమ్మలేదు మేడం. నిజంగా అది ఎంత సంతోషంగా ఉందంటే ఇది జన్మ ఇది మాకు చాలు. పవన్ కళ్యాణ్ గురించి సార్ థ్యాంక్ యూ సార్. సో మనం చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా కొంతమేర వర్షం పడిందంటే చాలు బురదగా ఉంది. సో ఇలాంటి బురదని సైతం లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ గిరిజన గ్రామానికి అంటే గత 2 రోజులుగా వర్షం పడుతుంది, ఏకదాటిగా వర్షం పడుతూనే ఉంది. చూడొచ్చు ఈ హిల్ టాప్ ఏరియా ఏ విధంగా ఉందో. సో నడవడానికి కూడా వీలు లేదని చెప్పుకోవచ్చు. ఎక్కడ అడుగు వేసినా జారిపోతామా అన్నంత భయంగా ఉంది. సో ఇలాంటి టైంలో కూడా ఇంత క్రిటికల్ కండిషన్లో కూడా అంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఎలా ఉందంటే అసలు అడుగు వేయడానికి కూడా ఖాళీ లేదు. వర్షం కూడా ఎక్కడా సరే ఆగటం లేదు ఒక నిమిషం కూడా. ఇలాంటి టైంలో కూడా ఆయన ఇక్కడికి వచ్చారు, ప్రజలతో మమేకం అయ్యారు. సో ఇది ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఒరిస్సా బోర్డర్కి సంబంధించి ప్రాంతం ఇది. అలాంటి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నేను ఎన్నికల్లో ఇచ్చిన హామీకి నేను కట్టుబడి ఉన్నాను అంటూ నేను ప్రజల సమస్యనే నాకు ముఖ్యం, మరి ముఖ్యంగా వారి యొక్క సమస్యలను తీర్చడమే నా ధ్యేయం అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఇక్కడికి వచ్చారు, ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు. అసలు అంటే చాలా ప్రజలు కూడా వారి యొక్క సమస్యని ముఖ్యంగా ఏవైతే ఉందో ట్రాన్స్పోర్టింగ్ సంబంధించి రైతులు పండించుకునే పంటని తీసుకువెళ్ళి అమ్ముకోవడానికి కావలసిన సదుపాయాలు, అదేవిధంగా విద్య వైద్యానికి సంబంధించి యువతకి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అన్నీ కూడా ప్రస్తావించారు. సో అన్నిటికి కూడా పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించారని, మహిళలు కూడా ముఖ్యంగా హెల్త్కి సంబంధించి డోలీ మోతలు లేకుండా వారికి ఒక ప్రామిస్ అనేది ఇచ్చారు. మీకు ఎటువంటి కష్టం రానివ్వను, ప్రతి 3 నెలలకి వస్తాను, ఇక్కడ స్టే చేస్తాను, మీ కష్టాలు నేను తీరుస్తాననే హామీ ఇవ్వడంతో ఇక్కడ అంతా కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, పార్వతీపురం మన్యం జిల్లా.